అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 256, స్నేహానికి సెలవు. ఇక స్టోరీలోకి వెళ్తే, వర్కర్స్ సమస్యను పరిష్కరించడం కోసం అభయ్తో మాట్లాడాలని అనుకున్న స్నేహ అతన్ని కలవడం కోసం అభయ్ ఇంటికి బయలుదేరింది. అభయ్ను కలిస్తే అక్షయ్కి కోపం వస్తుందేమోనని ఒక్క క్షణం పాటు ఆలోచించింది. అయినా ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయేలా ఉండటంతో రిస్క్ తీసుకోక తప్పదని అనుకుంది. ఇంకొక్క రోజు ఆగితే ఆ వర్కర్స్ నిజంగానే ఆత్మహత్య చేసుకుంటారేమోనని భయపడింది. అంతేకాకుండా ఆమె వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని మాట ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంది. ఎలాగైనా తన మాటను నిలబెట్టుకోవాలనుకున్న స్నేహ ఇంకేం ఆలోచించకుండా క్యాబ్ను పిలిచి అభయ్ విల్లాకు బయలుదేరింది. దారి మధ్యలో ఆమె కొన్ని రోజుల పాటు అభయ్ ఇంట్లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంది. అయినా అదంతా గతం కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని అక్కడే ఆపాలని అనుకుంటూ ఆ విల్లా ముందు కార్ దిగి వెళ్ళి డోర్ కొట్టింది. డోర్ తీసిని ఆ ఇంటి సర్వెంట్ ఎదురుగా నుంచొని ఉన్న స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోతూ అంతలోనే ఆనందంగా, లోపలికి రండి మేడం, మీరు తిరిగి వస్తున్నట్లు అభయ్ సార్కి తెలుసా అని అడిగింది. ఆ ప్రశ్నకు స్నేహ కొంచెం ఇబ్బంది పడుతూ హడావిడిగా తల తిప్పుకొని, అభయ్ ఇంట్లో ఉన్నాడా, నేను అతనితో మాట్లాడాలి అని అడిగింది. దాంతో ఆ సర్వెంట్కి విషయం అర్థమైనట్లు అనిపించి వెంటనే పైన ఉన్న అభయ్ రూమ్ వైపు చూపించి పైకి వెళ్ళమని సైగ చేసింది. స్నేహ థ్యాంక్ యూ అని చెప్పి మెల్లగా మెట్లెక్కుతోంది. ఆమె వేసే ఒక్క అడుగులో అంతకంతకు కోపం పెరిగిపోతున్న అక్షయ్ ముఖమే కనపడుతోంది. ఆమె గుండెల్లో జరుగుతున్న ఆందోళన అణిచిపెట్టడం కోసం ఆమె శాయశక్తిలా ప్రయత్నిస్తూ పైకి నడిచింది. ఆ పై ఫ్లోర్లో ఉన్నవన్నీ ఆమెకు సుపరిచితమే. అందుకే నేరుగా ముందుకు వెళ్ళి రూమ్ ముందు ప్రశాంతంగా నిలబడడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత నెమ్మదిగా డోర్పై తట్టింది. కానీ లోపల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. దాంతో అభయ్ ఆ గదిలో లేడేమో అని అనుకున్న స్నేహ వెనక్కి తిరగబోయింది. ఇంతలో లోపలికి రండు అంటూ పిలుపు వినిపించడంతో స్నేహ తడబడుతూ డోర్ హ్యాండిల్ని తెరిచి లోపలికి అడుగుపెట్టింది. గదిలో అటువైపు తిరిగి ఉన్న అభయ్ డోర్ శబ్దం విని తల వెనక్కి తిప్పి చూశాడు. అక్కడ కనిపించిన స్నేహాన్ని చూడగానే అతని కళ్ళల్లో షాక్ కనిపించింది. కానీ అతను వెంటనే దాన్ని దాచిపెడుతూ, స్నేహ, నువ్వు వస్తావని నిజంగా ఊహించలేదు. నా కోసం నువ్వు ఇంత దూరం రావడం నాకు నిజంగా సంతోషంగా ఉంది అని చెప్పాడు. స్నేహకు అభయ్ ప్రవర్తన అలవాటే కావడంతో ఆమె పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఒక్క క్షణం తర్వాత ఆమె డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, అభయ్, నేను నిన్ను ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పింది. హో, ఏంటది అని అడిగాడు అభయ్. నిజానికి ఆమె తనతో ఏదో అవసరం ఉండి వచ్చిందని తెలిసిన వెంటనే అతని కళ్ళల్లో చిన్నపాటి నిరుత్సాహం తొంగి చూసింది. కానీ దాన్ని వెంటనే అతను దాచిపెట్టాడు. తనతో అవసరం ఉంటే తప్ప స్నేహ తన కోసం రాదని అతనికి కూడా తెలుసు. అప్పుడు స్నేహ మాట్లాడుతూ, మా కంపెనీలో కాంట్రాక్ట్ తీసుకున్న ఒక డెవలపర్ వర్కర్స్కి శాలరీలు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. దాంతో వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేశారు. కానీ అతను ఇప్పుడు వాళ్లకు జీతాలు ఇవ్వకపోగా వాళ్ళని బ్లాక్ లిస్ట్లో కూడా పెడుతున్నాడు. అదే జరిగితే వాళ్ళ జీవితాలు తలకిందులవుతాయి. అందుకే ఆ డెవలపర్పై వేద కంపెనీ తరఫున మరియు వర్కర్స్ తరఫున కూడా నేనే కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేయాలనుకున్నాను. కానీ ఆ డెవలపర్ ఒక లాయర్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఆమెతో మాట్లాడి కేసు వాపస్ తీసుకోమని అడిగాను, వెళ్ళాను కూడా. కానీ ఆమె దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. నేను ఆమె విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాను అని చెప్పింది. ఆ విషయం చెప్తున్నప్పుడు ఆమె 2 చేతులతో తన చేతుల్ని నొక్కుకుంది. ఆమె చెప్పింది విన్న అభయ్కి విషయం అర్థమైపోవడంతో, అంటే నీకోసం ఇప్పుడు నేను ఫైట్ చేయాలని అనుకుంటున్నావా అని అడిగాడు. స్నేహ సమాధానం చెప్పకుండా మౌనంగా చూడటంతో అభయ్ మళ్ళీ మాట్లాడుతూ, పర్వాలేదు, ఫైట్ చేయమంటే చెప్పు, నాకు మార్షల్ ఆర్ట్స్ కూడా బాగా వచ్చు, అలాగే చాలా తెలివైన వాడిని, కానీ లాయర్ని కాదు. కాబట్టి నేను ఇప్పుడు తెలివైన లాయర్గా ప్రవర్తించడం కన్నా మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అభయ్లా ప్రవర్తించడం నాకు చాలా ఈజీ అని అన్నాడు. అభయ్ విషయాన్ని జోక్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉండడంతో కాసేపు స్నేహ ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె నిస్సాయంగా, లేదు, నువ్వు ఈ పని చేయగలవని నాకు తెలుసు. వర్కర్స్కి అన్యాయం జరగడం నీకు కూడా ఇష్టం ఉండదు కదా అని అడిగింది. కానీ అభయ్ వెంటనే, స్నేహ, నా మాట విను. ఈ ప్రపంచంలో చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉంటారు.
వాళ్ళందరినీ నేను పట్టించుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండలేను కదా అని అన్నాడు. ఆ మాట విని స్నేహకు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. దాంతో ఆవేశంగా ఏదో అనబోయింది. కానీ అంతలోనే కంట్రోల్ చేసుకుంటూ, అభయ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు తెలిసినంత వరకు నువ్వు ఇలా ప్రవర్తించావు. అసలు నీకేమైంది అని చిరాగ్గా అడిగింది. ఆమె ముఖంలో విసుగుని చూసిన అభయ్ మనసుకి కష్టంగా అనిపించింది. దాంతో అతని ముఖాన్ని ప్రశాంతంగా మార్చుకుంటూ, సరే సరే, ఇక జోక్ చేయను. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే కాసేపు ఆట పట్టించాలనుకున్నాను. నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నీకు ఇలా చిన్న విషయాలకి చిరాకు వస్తుందని నాకేం తెలుసు అని అంటూనే తనకు తెలియకుండానే ఆమె పొట్ట వైపు చూశాడు అభయ్. ఆ రోజు ఆమె కొంచెం లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకున్నప్పటికీ ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనపడుతోంది. అతని చూపును గమనించిన స్నేహ కొంచెం ఇబ్బంది పడుతూ వెంటనే సరిగ్గా సర్దుకొని కూర్చొని, అయితే ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటున్నావు కదా అని అడిగింది. అభయ్ ఆ ప్రశ్నకు డైరెక్ట్గా సమాధానం ఇవ్వలేదు. దానికి బదులుగా అతను నిదానంగా మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే నువ్వు అడిగిన దాన్ని చేయడం నాకు సాధ్యం కాదు. ఇలాంటి విషయాలు నన్ను అడగకుండా ఉంటేనే మంచిది అని అన్నాడు. ఆ మాట విని స్నేహ అర్థం కానట్లుగా చూడటంతో అభయ్ మళ్ళీ మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు అక్షయ్ భార్యవి కాబట్టి అక్షయ్ గురించి ఆలోచించి నా దగ్గరికి సహాయం కోసం వచ్చావు. అలాంటి టైంలో నేను నీకు హెల్ప్ చేస్తే ఇప్పుడు అక్షయ్కి కూడా హెల్ప్ చేసినట్లే. అందుకే నేను ఆ పని చేయాలనుకోవడం లేదు. అక్షయ్ ఈ మధ్య నా విషయంలో చాలా తప్పులు చేశాడు. నా బిజినెస్ను దెబ్బ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ టైంలో నేను అతనికి హెల్ప్ చేయను అని చెప్పాడు. ఆ మాటలు విన్న స్నేహకు అభయ్ విషయంలో అక్షయ్ ఏదో చేశాడని అర్థమైంది. అయినా అభయ్ తాను అడిగిన హెల్ప్ను కూడా రిజెక్ట్ చేస్తాడని ఆమె నమ్మలేకపోయింది. దాంతో ఆమె మళ్ళీ మాట్లాడుతూ, అభయ్, మీ ఇద్దరి మధ్య గొడవలుండొచ్చు, కానీ నువ్వు ఆ వర్కర్స్ గురించి ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. వాళ్ళ కోసమే నిన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాను అని బ్రతిమాలుతున్నట్లుగా అంది. ఆమె గొంతులో రిక్వెస్ట్ని విని అభయ్ హృదయం ద్రవించిపోతోంది. అయినా అతను ఆమె విషయంలో కరిగిపోవాలని అనుకోలేదు. దాంతో తన పిడికిల్ని గట్టిగా బిగించుకొని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, స్నేహ, నువ్వు ఇలా వచ్చి అడిగినంత మాత్రాన నేను అతని విషయంలో ఎలాంటి సహాయం చేయను. నీకు ఈ విషయం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అన్నాడు. స్నేహ వెంటనే, లేదు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. కానీ ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. నిజం చెప్పాలంటే అభయ్ చేసే పని ఆమెకు ఏమాత్రం అర్థం కావడం లేదు. తాను ఎంత రిక్వెస్ట్ చేసినా అతను ఒప్పుకోకపోవడంతో ఆమె మెల్లగా తలపైకెత్తి, అభయ్, మనమిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్గా ఉంటామని నువ్వు చెప్పావు కదా, మరిప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగింది. స్నేహ చూపులు తనని నిలదీస్తున్నట్లుగా ఉండటంతో అభయ్ ఆమె వైపు ఒకసారి సూటిగా చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన ముఖం తిప్పుకొని, స్నేహ, నేనేం మాట్లాడుతున్నానో నాకన్నా నీకు బాగా తెలుసు. నాకు ఆ వర్కర్స్ బ్రతికినా చచ్చినా ఎలాంటి సంబంధం లేదు. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలు విని స్నేహ కళ్ళు నమ్మలేనట్లుగా చూశాయి. అభయ్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదని ఆమె గుర్తు చేసుకుంది. దాంతో ఆమె కొంచెం కోపంగా అభయ్ని చూస్తూ, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు అని అడిగింది. అప్పుడు అభయ్ ఆమెను సూటిగా చూస్తూ, మనమిద్దరం ఫ్రెండ్స్ అని నువ్వే చెప్పావు కదా, అలాంటప్పుడు ఈ ఒక్కసారికి నా కోసం నువ్వు ఏదో ఒకటి చెయ్యి. అది ఎలా ఉండాలంటే, ఇప్పటి వరకు అక్షయ్ నా బిజినెస్ మీద అటాక్ చేస్తుంటే నేను ఎంత బాధపడ్డానో అక్షయ్ కూడా అలాగే బాధ అనుభవించాలి. దీనికోసం నువ్వు ఏదైనా చేయగలవా అని అడిగాడు. అతని మాటలు విని స్నేహ కోపంగా చూసింది. అభయ్ చాలా మారిపోయాడని అనుకుంది. దాంతో ఆమె కొంచెం నిష్ఠూరంగా, నువ్వు ఇలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అని, ఎప్పటికీ అలాగే ఉంటావని అనుకున్నాను అని అంది. అభయ్ ప్రవర్తనతో ఆమె మనసుకి గాయమైనట్లు అనిపించింది. దాంతో అక్కడి నుంచి వెళ్ళడానికి పైకి లేచింది. అప్పుడు అభయ్, స్నేహ, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావని అనుకోలేదు. కొంచెం కూడా మారలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. ఆ మాట విని స్నేహ కోపంతో అతని వైపు చూసి, నువ్వే మూర్ఖుడివి. నేను నిన్ను అర్థం చేసుకోపోవడం కాదు, నువ్వే ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ నన్ను పదే పదే గాయపరుస్తున్నావు. ఇది సరైన పనేనా అని అడిగింది. ఆ మాటలు విని అభయ్కి కోపం వచ్చింది. ఆ విషయం స్నేహ కూడా అర్థమైంది. దాంతో ఇక్కడ అభయ్
అక్కడ ఉంచి పైకి లేచి, నువ్వు నాకు హెల్ప్ చేయకూడదని అనుకుంటే డైరెక్ట్గా చెప్పు. అలాగే ఇప్పుడు నువ్వు ఈ హెల్ప్ చేయడానికి ముందుకు రావని నాకు అర్థమైంది. ఇప్పటి వరకు నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. ఇక నేను బయలుదేరుతున్నాను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటకు నడిచింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి అబ్బాయి చిన్నగా నవ్వుకున్నాడు. మరోవైపు వెళ్ళిపోతున్న స్నేహ ఆమె మనసులో అబ్బాయి ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకుంది. ఆమె అడుగులు ముందుకు వేస్తుందన్న మాటే గాని ఆమె మనసులో అబ్బాయి ప్రవర్తన గురించి అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. అబ్బాయి ఈరోజు చెప్పిన దానికి అర్థమేంటో ఆమెకు ఎంత ట్రై చేసినా అర్థం కాలేదు. మరోవైపు స్నేహ వెళ్ళిన వెంటనే తన ముందు టేబుల్పై ఉన్న సిగర్ని తీసి వెలిగించుకొని గుండెల నిండా పొగ పీల్చుకొని వదిలాడు అభయ్. ఒక్కసారిగా ఆ గది పొగతో నిండిపోవడం మొదలైంది. ఎందుకో తెలియదు కానీ స్నేహను కలిసిన తర్వాత ఇప్పుడు తనను తాను కంట్రోల్ చేసుకోవాలంటే స్మోకింగ్ అవసరమని అనుకున్నాడు అభయ్. నిజానికి ఇప్పుడు అభయ్ చేసిన పని అతని వ్యక్తిత్వానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. గతంలో ఎప్పుడూ అలా సహాయం కోసం వచ్చిన స్నేహను ఒట్టి చేతులతో వెనక్కి పంపలేదు అభయ్. అక్షయ్ కంపెనీలో సమస్యలు సాల్వ్ చేయడం కోసం స్నేహ తన దగ్గరికి వచ్చి హెల్ప్ అడుగుతున్నప్పుడు ఆమెకు నో చెప్పడానికి అభయ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అలా చెప్పినందుకు కూడా అతను మనసులో సతమతమైపోతూ ఉన్నాడు. స్నేహ పట్ల తనకు ఎప్పటి నుంచి అలాంటి భావం మొదలైందో తెలియడం లేదు కానీ ఇంకా లోతుగా ఉన్నాయని మాత్రం అభయ్కి అర్థమైంది. చాలాసేపటి మౌనం తర్వాత అతను తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. తన ఆలోచనల నుంచి బయటకు వస్తూ స్నేహ అక్కడికి ఎందుకోసం వచ్చిందో ఆ సమస్యను గుర్తు చేసుకున్నాడు. దాంతో వెంటనే ఎవరికో కాల్ చేసి అక్షయ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న వర్కర్స్ను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి చిరాగ్గా ఫోన్ పక్కకు పెట్టాడు. ఆ తర్వాత తలపైకెత్తి సోఫాలో వెనక్కి వాలి, నీ పని చేసి ఆమెకు క్షమాపణ చెప్పేశాను అని తనకు తానే నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అభయ్. మరోవైపు అభయ్ ఇంటి నుండి బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం అవడంతో స్నేహ ఇక ఆఫీస్కి వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆమెకు హఠాత్తుగా అక్షయ్ను మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. దాంతో వెంటనే అతనికి కాల్ చేసి ఎప్పుడు తిరిగి వస్తున్నావని అడగాలనిపించింది. కానీ కాల్ చేసే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఆమె అభయ్ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నిజంగా తప్పు చేసినట్లు భయంగా గిల్టీగా ఫీల్ అవుతోంది. తాను అభయ్ దగ్గరికి వెళ్ళిన విషయాన్ని అక్షయ్ దగ్గర దాచిపెట్టినా ఒకవేళ అక్షయ్ ఆ విషయాన్ని కనిపెడితే అప్పుడు జరిగే పరిణామాలను తలుచుకోగానే ఆమెకు వెన్నులో వణుకు వచ్చింది. ఆ ఆలోచనలతోనే భోజనం పూర్తి చేసి వెళ్ళి బెడ్పై పడుకుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే అప్పటికే అబ్రాడ్లో ఉన్న అక్షయ్ కోపంతో రగిలిపోతున్నాడు. స్నేహ ఈరోజు అభయ్ ఇంటికి ఎందుకు వెళ్ళింది అని గంభీరంగా అడిగాడు అక్షయ్. అతని ఎదురుగా నుంచొని ఉన్న త్రిపాఠికి అక్షయ్ గొంతులోని కరుకుతనం విని కొంచెం భయం వేసింది. అతను నెమ్మదిగా, బాస్, స్నేహ మేడం ఆ ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికే బయటకు తిరిగి వచ్చారు అని మృదువుగా సమాధానం చెప్పాడు. అభయ్కి తనకి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అభయ్ తనపై కోపంతో స్నేహాన్ని ఇబ్బంది పెడతాడని అతను అనుకోవడం లేదు. కానీ స్నేహ తన శత్రువు ఇంట్లో అడుగు పెట్టిందని తలుచుకోగానే అతనిలో అంతకంతకు కోపం పెరిగిపోతూ ఉంది. చివరికి అతను తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ తన ముందు టేబుల్పై ఉన్న డాక్యుమెంట్స్ను నేలపై విసిరికొట్టాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ డాక్యుమెంట్స్ ఎగిరి కింద పడుతున్న శబ్దం కూడా చాలా దగ్గరగా స్పష్టంగా వినిపిస్తోంది. ఆ తర్వాత అతను వెంటనే ఫ్లైట్కి టికెట్ బుక్ చేయండి, నేను తిరిగి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని త్రిపాఠితో చెప్పాడు అక్షయ్. అక్షయ్ ఉన్న పలంగా బయలుదేరి తిరిగి స్నేహ దగ్గరికి వస్తాడా? స్నేహ అతనికి ఎదురు పడితే ఏం సమాధానం చెప్పబోతోంది? నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.